అనిపించింది. బైబిల్లో major two comparisons God always does. First thing, nenu food. So food, vakyam, word of God. Second major comparison is water is Holy Spirit. So I am thirst ante daham aitum. So what is lacking? Water. Water ante Holy Spirit. So ikkada Holy Spirit లేదు, Holy Spirit కావాలి అన్న thirst ఇది. When we see ఈ point of time లో Jesus is carrying all our burdens, sins, మన పాపం దేవుడి మీద ఉంది ఆ టైంలో. అందుకే కదా బిఫోర్ ఫోర్త్ వరల్డ్లో దేవుడు చేయొద్దేస్తాడు, ఎందుకంటే జీసస్ పెయిన్, జీసస్లో మన సిన్స్ ఉన్నాయని. సో జీసస్ ఏది చెప్పినా కానీ there are so many meanings in it. అండ్ ఈ వర్డ్లో ఒక మనిషి సిన్లు ఉన్నప్పుడు ఒక నార్మల్ మనిషి హోలీ స్పిరిట్ ల్యాకింగ్ ఉంది అని చెప్తున్నాడు. సో ఇట్స్ సో ఇంపార్టెంట్. ఒక సిన్ చేసే పర్సన్ కాకపోయినా ఈవెన్ వి యాజ్ క్రిస్టియన్స్ మనకు కూడా హోలీ స్పిరిట్ ల్యాకింగ్ చాలా ఎక్కువ ఉంది. వీ హ్యావ్ టు బీ మోర్ ఇన్ గాడ్. హోలీ స్పిరిట్ ఇస్ సెన్సిటివ్ అని పాల్ కొన్ని వాక్యాల్లో చెప్తాడు. అంటే మనం ప్రేయర్ చేస్తాం ఈ టైంలో, మీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు అని, కానీ మనం చేసే థింగ్స్కి దేవుళ్ళలో తక్కువ ఉండడం, ప్రార్థించకపోవడము, వాక్యం చదవకపోవడము, ఇట్లాంటి వాటి వల్ల హోలీ స్పిరిట్ ఈజీగా వెళ్ళిపోతుంది. సో వీ హ్యావ్ టు మెయింటైన్ దట్. తెలియకుండా మమ్మీ ఇందాక చెప్పింది మహిమ, గాడ్స్ గ్లోరీ మన లోపల ఉండాలి. వీ హ్యావ్ టు మెయింటైన్ దట్ స్పిరిచువాలిటీ. దర్ ఇస్ దిస్ థింగ్, ఈవిల్ మోస్ట్గా దేనికి భయపడుతుంది అని మనం అనుకుంటాం. నేను జీసస్ని నమ్మాను, నేను క్రిస్టియన్, సో దట్స్ ద పాయింట్. ఈవిల్ భయపడుతుంది మనతో, డీమన్స్ మనతో భయపడడానికి రీజన్ అదని. బట్ ఇట్స్ నాట్. ఈవిల్ భయపడడానికి మెయిన్ రీజన్ గ్లోరీ ఆఫ్ గాడ్, ఆయన పరిశుద్ధత. ఈవిల్ ఇస్ స్కేర్డ్ ఆఫ్ హోలీనెస్. సో మన నుంచి కూడా భయపడాలి అంటే ఒక్కసారి ఆలోచించండి మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలో. ఆ హోలీ స్పిరిట్ రిసీవ్ చేసుకొని వీ హ్యావ్ టు మెయింటైన్ దట్ హోలీ స్పిరిట్. వాట్ ఎవర్ వీఆర్ లిస్నింగ్ టు, మనం వినేది, మనం మాట్లాడేది, మనం చూసేది, ఇట్ మ్యాటర్స్ అ లాట్. నవడేస్ ఎవ్రీథింగ్ ఈస్ డీమనైజ్డ్. సో మనం చాలా జాగ్రత్త ఉండాలి. అండ్ హౌ వి ఆర్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్, praying to God, reading His word. ఎవ్రీ టైమ్ నేను ఈ రీథింగ్ చేసినప్పుడు చర్చ్లో ఆరాధన ఇంకెక్కువ జరగాలి అని అనిపిస్తుంది. ప్రేయర్స్, సింగింగ్, చర్చ్కి అందరు చాలా తొందరగా వస్తే ఫస్ట్ ప్రేయర్స్ అండ్ వర్షిప్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ లిస్నింగ్. వాక్యం మనం చదువుకుంటే జీసస్ మనతో మాట్లాడతాడు, కానీ ద మెయిన్ పర్పస్ మనం ఈ లోకంకి వచ్చింది వర్షిప్. సో అందరూ how much powerful you can do, అంత పవర్తో వర్షిప్ చేయాలి. సాంగ్ పాడాలి దేవుడి కోసం. బైబిల్లో మోర్ దెన్ 400 times ఇట్ ఈస్ రిటన్ నా కోసం పాటలు పాడండి అని. సాంగ్స్ పాడాలి, వర్షిప్కి మోర్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. దానివల్ల మన లోపల హోలీ స్పిరిట్ నిండుతుంది. అండ్ మెయింటైనింగ్ దట్ ఈస్ సో ఇంపార్టెంట్. ఎవ్రీ డైలీ బేసిస్లో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఇట్ మ్యాటర్స్. గ్రూప్ అందరిలో ఫిట్ ఇన్ అవ్వడానికి వాళ్ళలాగా మారడం బదులు వీఆర్ ఇండివిజువల్, వీఆర్ సపరేట్. మన చుట్టూ గ్లోరీ ఆఫ్ గాడ్ ఉండాలి. సో జీసస్ ఈ థర్స్ట్కి ఫస్ట్ మీనింగ్ ఇచ్చింది హౌ వీ ఇండివిజువల్గా మనము హోలీ స్పిరిట్ ఎంత ల్యాక్ అవుతున్నామో. సెకండ్ థింగ్, గాడ్ ఇస్ థర్స్ట్ బికాస్ అదర్స్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఫస్ట్ మనం పరిశుద్ధాత్మతో నింపబడి మనం సాటిస్ఫై అయిన తర్వాత ద నెక్స్ట్ స్టెప్ ఇస్ టు సాటిస్ఫై అదర్స్. వేరే వాళ్ళకి, మన ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్, నో మ్యాటర్ హూ ఇట్ ఇస్, ఎవరైతే ఇంకా హోలీనెస్లో లేరు వాళ్ళకు మనం చెప్పాలి, వాళ్ళని మనం గాడ్లో ఇంకా నడపాలి. John chapter 6 verse 35, and Jesus said to them, I am the bread of life. He who comes to me shall never hunger, and he who
believes in me shall never thirst. God, this is free of cost. నా దగ్గర రండి, నేను మీ దాహం తీరుస్తానని. ఈ లోకంలో మనకున్న థర్స్ట్ ఇస్ ఎప్పటికీ సాటిస్ఫై కాదు. చాలామందికి వరల్డ్లీ థర్స్ట్ ఉంది. సో జీసస్ అంటున్నారు ఇటర్నల్ థర్స్ట్ని సాటిస్ఫై చేయడానికి we have to go to God. Another thing is scripture fulfillment. So ఇది Psalm 69 verse 21లో ఆల్రెడీ డేవిడ్ అంటారు లేఖనాలు. సో స్క్రిప్చర్ ఫుల్ఫిల్మెంట్ అంటే ఏ సిచ్యువేషన్ అయినా దెర్ ఇస్ సంథింగ్ గోయింగ్ ఆన్ బిహైండ్. స్క్రిప్చర్ ఫుల్ఫిల్ అవుతా ఉంది, గాడ్ని సిల్వ్ వేయడము, వర్డ్ మాట్లాడడం, ఇవి కూడా జరుగుతూ ఉన్నాయి. సో గాడ్స్ విల్, ఇక్కడ గాడ్స్ విల్ గురించి మళ్ళీ వస్తుంది. సో గాడ్స్ విల్ ఇస్ హ్యాపెనింగ్ ఫర్ ఎవర్. సో దీని మీద మనం వీ హ్యావ్ టు బిలీవ్ అండ్ దిస్ ఈస్ ది ఓన్లీ థింగ్. ఇంకా ఈవెన్ మోర్ హోలీ స్పిరిట్లో మనం ఉండాలి. వీఆర్ ల్యాకింగ్ సో బిహైండ్. ఇంకెక్కువ ప్రార్థించాలి. ఏం వింటున్నామో, ఏం చూస్తున్నామో చాలా జాగ్రత్త వహించి ఉండాలి. సో దేవుడి వాక్యం దీవించందాక ప్రేర్ చేస్తున్నాం. స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం పరిశుద్ధ మహిమ పాత్ర వందనాలైన యేసయ్యా, ఈ వాక్యంతో మాతో మాట్లాడినందుకు వందనాలు దేవా. యేసయ్యా, మీ పరిశుద్ధాత్మలో మేము ఎంత తగ్గి ఉన్నామో నాయన, మీరు ఈ వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు. వీ హ్యావ్ టు గ్రో ఈవెన్ మోర్ ఇన్ యూ లార్డ్ దేవా. మీరు ఇంకెక్కువ పెరగాలి దేవా, ఇంకెక్కువ పరిశుద్ధాత్మతో నింపబడి గ్లోరీలో మేము ఉండేలాగా సహాయం చేయండి. మీ పరిశుద్ధాత్మతో మా అందరినీ నింపి ఆ స్పిరిచువాలిటీలో ఉండేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను.